ఈ ప్రార్థన చేస్తుంటే దేవుని శక్తి రిలీజ్ అవుతుంది. ప్రార్థన చేస్తుంటే ఏమవుతుందంటే దేవుని శక్తి రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయ్యి అక్కడ ఉన్న దురాత్మ దుశ్శక్తులన్నీ తొలగిపోతాయి. చుట్టుపక్కల ఉన్న దురాత్మ దుష్టశక్తులు కూడా తొలగిపోతాయి. తర్వాత ఈ ప్రార్థన శాసనాలను మారుస్తుందని మనం ఎస్తేరు గ్రంథంలో చూస్తాం. శాసనాలే మార్చేస్తుంది ప్రార్థన. వాళ్ళు శాసనం చేయబడింది, యూదులందరినీ కూడా పలానా రోజు పలానా సమయానికి యూదులందరినీ చంపేయాలని ఒక శాసనం చేయబడింది. ఆ రోజు వచ్చినప్పటికీ ఆ రోజుని ఆ సమయానికి శాసనం ప్రకారంగా ఈ ప్రజలందరూ యూదుల మీద పడి చంపేసి వాళ్ళకున్న డబ్బు ధనము వీళ్ళు దోచుకుంటారు. మరి అప్పుడు ఏం జరిగింది? అప్పుడు ఎస్తేరు ఏం చెప్పింది? ఈ విషయం తెలుసుకున్న మొర్దెకై బట్టలు చింపుకొని నా జాతినంతటినీ చంపేయడానికి శాసనం తయారై అయిపోయింది, ఇక మాకు దిక్కెవరు అని చెప్పి అప్పుడు ఎస్తేరే చెప్తాడు ఈ విషయం. చెప్పినప్పుడు ఎస్తేరు ఏమంటది? నేను సావనైనా చస్తాను, మీరందరూ 3 రోజులు నా నిమిత్తము ఉపవాసం ఉండి మీరు ప్రార్థన చేయండి. మొత్తం యూదులందరూ కూడా ఒక సమాజ మందిరాల్లోకి వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. నేను రాజు దగ్గర నిలబడతాను. రాజు దగ్గర నిలబడితే ఆవిడ బ్రతకాలో, ఆవిడ కనికరం బతకాలో, లేకపోతే ఇప్పుడు రాజు దగ్గర నిలబడిన తర్వాత ఈవిడ చూసి కోపం వచ్చింది అనుకోండి, తీసుకెళ్ళి ఇవ్వండి వృద్ధి ఏంటంటే వృద్ధి చేస్తారు, అగ్నిగుణాలు అయినట్టు అగ్నిగుణాలు వేసేస్తారు. అది అంటే రాజు నోటి మాట మీద ఆధారపడి ఉంటుంది ఆవిడ జీవితం. అప్పుడు ఈయన ఉపవాస ప్రార్థన చేసినప్పుడు దేవుడి శక్తి రిలీజ్ అయ్యి రాజు హృదయాన్ని దేవుడు మార్చి, అప్పుడు ఎస్తేరు వచ్చి నిలబడితే నీకు ఏం కావాలని అడిగాడు. అంటే రాజు కృప ఆవిడ మీదకి రావడానికి కారణం అక్కడ చేసిన ఉపవాస ప్రార్థన. అంటే ఆ ఉపవాస ప్రార్థన ద్వారా ఏమైపోయింది? శాస్త్రం మారిపోయింది. ఆ ఉపవాస ప్రార్థన ద్వారా శాస్త్రం మారిపోయింది. అప్పుడు యూదులు చంపబడటానికి బదులుగా యూదులే వాళ్ళని చంపేయటానికి మళ్ళీ తిరిగి శాసనం చేయబడింది. అందుకనే మరణం నుండి వాళ్ళు విజయాన్ని పొందుకున్నారు కనుక పూరీము అనే ఒక పండుగని ఈ రోజుకి కూడా వాళ్ళు చేసుకుంటున్నారు. యూదులందరూ కూడా పూరీము అనే పండుగ. ఎందుకంటే ఆ రోజు యోధా జాతి మొత్తం రక్షించబడింది, మరణం నుండి తప్పించబడింది. దేవుడి సహాయం వాళ్ళకి అందింది, దేవుడి కృప వాళ్ళకి కలిగింది, దేవుడి కనికరం వాళ్ళు పొందుకున్నారు. అందుకనే ప్రార్థన శాసనాలను మార్చేస్తుంది. అందుకని ఇప్పుడు ఈ ప్రార్థన అనే ఆయుధం మరి కలిగి ఉన్నారా? మీరందరూ ప్రార్థన అనే ఆయుధాన్ని కలిగి ఉన్నారా? ప్రార్థన చేస్తున్నారా? ఉదయం లేచి ప్రార్థన చేస్తున్నారా? రాత్రి పడుకో ముందు ప్రార్థన చేస్తున్నారా? బయటకు వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకుంటున్నారా? మన రోజు నేను పాస్టర్స్ మీటింగ్కి ప్రార్థన చేసుకోకుండా కంగారులో నేను టైం అయిపోయిందన్న ఉద్దేశంతో కంగారుగా వెళ్ళిపోయాను. ప్రార్థన చేయకుండా వెళ్ళిపోయింది. అక్కడ సీన్ రివర్స్ అయింది. ఎలా రివర్స్ అయింది? ఒక ఇంటికి తాళం వేసి ఉంది, రోడ్డు, అక్కడ బండి పెట్టినా ఎవరికి అభ్యంతరం ఉండదు. అసలు ఎవరు ఏమన్నారంట అక్కడ. ఆయన భాషలు ముట్టుకుంటాడు, ఎవరు ఏమన్నారంట బాబు అని. బాబు ఒక ఆవిడ పక్క నుంచి తొలగి తీసిన బండి తీయక్కడ అంటారు. ఏమైపోతుంది అన్నాను నేను. ఉంది, ఇది రోడ్డు కదా అన్నాను. దేవాదేవాలు ఉంది అన్నది. నాకు మర్చిపోయింది. నాకింకా నాకు చిరాకు వచ్చేసిన, కోపం వచ్చేసింది. నాకు నేను మానవత్వం కూడా లేదా నీకు అని అడిగాను. ఇది ఇండియా కాదా ఇది అన్నాను. ఇండియా కాదా, నీకు అసలు మానవత్వం లేదా? అసలు నేను మాట్లాడను, నా దగ్గర వెళ్ళిపోతాను, నేను పట్టించుకోని అనుకుంటాను. నేను మాట్లాడేది, గొడవ పెట్టుకునేది, కొట్లాడుకునే రోజులన్నీ అయిపోయినాయి.
నేను ఎవరైనా ఉంటే పట్టించుకోలేదు. నేను ఎందుకు మాట్లాడానంటే అక్కడ ప్రార్థన చేయకుండా వచ్చాను, అక్కడ ప్రాబ్లం అయిపోయింది నాకు. సరే అని కోపడి సిరాపడి దూరంగా వెళ్ళి బండెట్టుకున్నాను. నాకు కోపం చల్లారట్లేదు, నాకు ఈ కోపం చల్లారట్లేదు, కూర్చున్నాను కానీ నాకు ఎక్కిపోయింది, కోపం చల్లారట్లేదు. అసలు ఏంటి అసలు అంత పద్ధతి లేకుండా ఏంటిది 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 అనుకుంటున్నాను నేను. ఆయా మనసు లేకుండా అన్నట్టు అయిపోయింది నాకు చాలాసేపు. నేను అందరి కాలం ప్రార్థన చేయడం, అందుకనే కంపల్సరీ బయటకు వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకుని వెళ్ళాలి. అప్పుడు క్షేమంగా తిరిగి వస్తాము, ప్రశాంతంగా ఉంటుంది, ఏ గొడవ ఉండదు. ఒకవేళ ఆవిడ బండి ఎట్టొద్దు అన్న ఆవిడ కూడా ఏమంటారు అప్పుడు పెట్టుకుని అయ్యాను అంటారు అన్నమాట ప్రార్థన చేసుకుని వెళ్తూ. అంటే సీన్ రివర్స్ అయిపోయింది. అందుకని ప్రార్థన చాలా విలువైనది, ప్రార్థన చాలా ముఖ్యమైనది. ఈ ప్రార్థన కొంతమంది దైవశక్తి ప్రార్థన చేస్తారు, అంటే వాళ్ళలో దైవశక్తి ఉంటుంది, వాళ్ళలో దేవుడు ఉంటాడు, ఆ దేవుడే ప్రార్థన చేస్తారు. అది దాన్ని దైవశక్తి ప్రార్థన. ప్రార్థనలో కూడా రకాలు, ఆత్మపూర్ణమై ప్రార్థన చేస్తారు, దైవశక్తి ప్రార్థన చేస్తారు. కొంతమంది ఏదో ఆ ప్రభావ ఏదో రెండు మాటలనేసి, కొంతమంది ప్రార్థన స్టార్ట్ చేసి ఇంకా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు గంటలు చేస్తారు ప్రార్థన. అంటే అక్కడ దేవుని ఆత్మ, దేవునితో సన్నిహితం కలిగి ఉంటుంది కాబట్టి ఆ ప్రార్థన మంచి చక్కగా చేస్తారు. ఇప్పుడు మేము చేసే ప్రార్థన అది. మేము ప్రార్థనలో కూర్చుంటే నేను 5 నిమిషాలు చేద్దాం అనుకున్నట్టే నేను అరగంట చేస్తాను నేను ప్రార్థన. అంటే నేను అట్లా వెళ్ళిపోతాను, నేను అంతే ప్రార్థనలో అదన్నమాట. అందుకనే ప్రార్థన. అయితే ఈ ప్రార్థనకి మరి సమాధానం రావాలి. అంటే మరి ఈ ప్రార్థన మీరు ఎప్పుడు మీకు ప్రార్థనకి సమాధానం వస్తుంది? ఎప్పుడు సమాధానం వస్తుంది ప్రార్థన అంటే, మొట్టమొదటగా మన హృదయము మొట్టమొదటి ఏంటంటే మనకి ప్రార్థనకి అడ్డుబండలు ఏమీ లేకుండా చూసుకోవాలి. మొట్టమొదటి ప్రార్థనకు అడ్డుబండలు లేకుండా చూసుకోవాలి. అడ్డుబండలు అంటే ఏంటి? మీరు ఎవరితో అసమాధానంగా ఉన్నా, దైవ సేవతో అసమాధానంగా ఉన్నా, తోటి విశ్వాసంతో అసమాధానంగా ఉన్నా, ఎవరికన్నా కొన్ని అవి అడ్డుగా వస్తాయి. అందుకని ప్రార్థనకి అడ్డు రాకుండా సమాధానం పడాలన్నమాట. ఇప్పుడు దేవుడు ఏమంటాడు? నీ సహోదరుడితో నీకు సమాధానం లేకపోతే ఆ బలిపీఠాన్ని విడిచిపెట్టేసి వెళ్ళి ముందు ఆ సహోదరుడితో సమాధానం పడండి. అది మొట్టమొదటి మనం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం మన ప్రార్థనకి అడ్డుబండలు ఏమైనా ఉన్నాయా అని ఒకసారి ఆలోచించుకోవాలి. నేను ఎవరితో అసమాధానంగా ఉన్నానా, ఎవరన్నా నాకు అనేది చూసుకుని, అందుకనే వాళ్ళ ఎవరితో మనం అసమాధానంగా ఉంటే వాళ్ళతో సమాధానం పడాలి. ఆ తర్వాత ఏంటి? హృదయం అనే బలిపీఠాన్ని బాగు చేసుకోవాలి. ఇప్పుడు ఈ హృదయం అనేది బలిపీఠం, ఇది ఈ హృదయం బలిపీఠం. ఈ హృదయంలో ఈ బలిపీఠాన్ని బాగు చేసుకోవాలి. హృదయం అనే బలిపీఠాన్ని బాగు చేసుకోవాలంటే ఏంటి? హృదయ శుద్ధి గలవారు దేవుని చూసేదారు. అవునా? హృదయ శుద్ధి గలవారు దేవుని చూసేదారు. అంటే ఈ హృదయంలో ఇంకా దెయ్యాలు ఉండకూడదు, దేవుడు ఉండాలి. దెయ్యాలు పెట్టుకుని ప్రార్థన చేయగలవా? హృదయంలో దెయ్యం ఉందనుకోండి, ప్రార్థన చేయగలవా? హృదయంలో దేవుడు ఉంటేనే ప్రార్థన వస్తుంది. అందుకని ముందు హృదయం అనే బలిపీఠాన్ని బాగు చేసుకోవాలి. హృదయం శుద్ధ హృదయం కలిగి ఉండాలి, శుద్ధ మనస్సు ఉండాలి, చెడు ఆలోచనలు ఉండకూడదు, ఎవరి మీద ద్వేషం ఉండకూడదు, ఎవరి మీద పగ ఉండకూడదు, కక్షలు, విమతములు, అసూయలు, కలహాలు, భేదాలు. చూడండి, మనకు ఒక లిస్ట్ ఉంటుంది. ఎక్కడుంటుంది లిస్టు? గలాతీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం నుంచి 21వ వచనం వరకు ఒక లిస్ట్ ఉంటుంది. ఆ లిస్టు చదవండి ఒకసారి. లిస్టు గలాతీ పత్రిక 5వ అధ్యాయం 19 నుంచి 21 వరకు. అనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు,
భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలు అని ఈ వీటిలో మీరు పరిశీలించుకోవాలి. ఈ ఇద్దరు విధంగా మనకు ఉందా? ఈ జాగాలు కదా, ఇవన్నీ జాగాలండి. ఈ జాగాల్లో ఏ జాగాలన్నా మనకు ఉందా? వీటిని ఏమంటారు? జాగాలే కదా, జాగాలే కదా ఇవన్నీ కూడా. కలహం అనే జాగం, అసూయ అనే జాగం, ఈర్ష అనే జాగం, కోపం అనే జాగం, క్రోధం అనే జాగం, ఇవి మనలో ఉన్నాయా? పరిశీలన చేసుకో. ముందు ప్రార్థన చేయడానికి ముందు ఇవన్నీ లేకుండా ఉండి ప్రార్థన చేస్తేనే మన ప్రార్థనకి సమాధానం వస్తుంది అన్నమాట. కలహం పడే మనసు ఉందా? కలహం పెట్టుకునే, గొడవలు పెట్టుకునే మనసు ఉందా? ఎవరి మీద కక్ష ఉందా? ఎవరి మీద ద్వేషం ఉందా? అవన్నీ అందుకని హృదయం అనే బలిపెట్టను బాగు చేసుకోమంటున్నాడు ఇక్కడ. హృదయం అనే బలిపెట్టను బాగు చేసుకుని ప్రార్థనలో కూర్చోవాలి. ఉదయం బలిపీఠం కరెక్ట్గా లేకుండా ప్రార్థన కూర్చుంటే ప్రార్థన ఏమొస్తుంది? ఇప్పుడు పాపం చేసేవాడు ప్రార్థన చేయడు, ప్రార్థన చేసేవాడు పాపం చేయడు. ఒకటే లెక్క. ప్రార్థన చేసేవాడు పాపం చేయడు, పాపం చేసేవాడు ప్రార్థన చేయడు. ఎందుకంటే రాదు, మనసు రాదు. పాపం చేసి ప్రార్థన ఏమవుతుంది? గొడవ పెట్టేసుకుని ప్రార్థన ఏమొస్తుంది? అవతలండి ఎప్పటికైనా సరే వాడు సంగతి చూడాలని అనుకుంటే ప్రార్థన ఏమొస్తుంది? ద్వేషం ఉంటే ప్రార్థన ఏమొస్తుంది? అంటే మనం అదే అనమాట. అంటే ఎప్పటికప్పుడు సమాధానం పడిపోవాలి, తగ్గించుకొని. అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు లోకానుసారం ఉన్నామనుకో, ఎంత మాట అన్నట్టు, ఎంత మాట అన్నట్టు, ఎంత మాట అన్నట్టు, ఎంత మాట అన్నాడు అని దానికంటే ఇంకా ఇంకా గట్టి మాట ఏదో అనేయాలి. వాడు ఉంటే మనం రెండు అనేయాలి, వాడు ఊరిపోతే మనం రెండు కొట్టేయాలి అనేది ఎక్కడ ఉంటుంది? లోకవస్తులకు ఉంటుంది, లోకంలో జీవించు. నాకు అట్లాగే ఉంటుంది. మా ఊళ్ళో ఉన్నప్పుడు నాకు అట్లాగే ఉంటుంది. ఎవరైనా ఒక తింటే నేను ఒక బూత్ తింటే 10 బూతులు 100 బూతులు తిట్టేవాడిని, 100 బూతులు తిట్టేవాడిని. నాకు భయపడిపోయాడు, నాకు చూస్తేనే భయపడిపోయాడు. మా ఊళ్ళో ఆ నోరు మంచిది కదరా నాయన, వాటితో గొడవ పెట్టుకోకూడదు రా నాయన. అట్లా అంటే అప్పుడు జీవితం పాపి జీవితం, అది ఆ పవిత్ర పాపి జీవితం, అది రక్షణ లేని జీవితం, అది లోకానుసారం జీవితం, అది సైతాన్ జీవితం, అది అదేమాట. అందుకనే ఇవన్నీ కూడా మనం పరిశీలన చేసుకుని హృదయం అనే బలిపీఠాన్ని మనం శుద్ధి చేసుకున్నప్పుడు ప్రార్థన చేస్తే, ప్రభువా పలానా విషయంలో నాకు సహాయం చేయండి అంటే దేవుడు సహాయం చేస్తాడు. అయ్యా క్షేమంగా రావడానికి సహాయం చేయండి అంటే క్షేమంగా తీసుకెళ్ళి క్షేమంగా తీసుకెళ్ళి. ప్రభు నాకు అనారోగ్యం ఉంది, స్వస్థపరచడం ప్రభు అంటే స్వస్థపరచదు దేవుడు. వాక్యం చదివి ప్రార్థన చేసుకుంటే స్వస్థత అట్లాగనమాట. అందుకని హృదయమైన బలిపీఠాన్ని సరి చేసుకోవాలి. రెండవదిగా దేవుని అనుగ్రహం మీద ఆధారపడే స్వభావం ఉండాలి. అంటే దేవుని కృప మీద ఆధారపడే స్వభావం. ఇప్పుడు పౌలు గారితో దేవుడు ఏమంటాడు? నీ కృప నాకుంటే చాలయ్యా. పౌలు గారిని ఎన్నోసార్లు కొట్టేశారు, చంపారు, ఈడ్చారు, రకరకాల బాధలు పెట్టారు. ఎందుకంటే మరి ఆయన ధైర్యంగా సువార్త చెప్పాడు. మరి ఆయన ధైర్యంగా సువార్త చెప్పాడు. దేవాలయం దగ్గర నిలబడి సువార్త చెప్పేసేవాడు. ఆయన దేవాలయం దగ్గర నిలబడి సువార్త చెప్పండి, తీసుకెళ్ళి లోపలేస్తారు. మన భారతదేశంలో సిస్టమ్ ఏంటప్పుడు? సువార్త బహిరంగంగా ప్రకటించుకోవడం, దేవాలయం దగ్గరికి వెళ్ళి చెప్పుకోవడం, స్కూల్స్ లో చెప్పుకోవడం, బలవంతంగా మత మార్పిడి చేయకూడదు. ఇవన్నీ పెట్టేశారు మన ఇండియన్ గవర్నమెంట్. ఎందుకంటే వీళ్ళు క్రైస్తవులు అందరూ జనాభా పెరిగిపోతున్నారు అన్నట్టుగా. అంటే బీజేపీ గవర్నమెంట్ సిద్ధాంతం క్రైస్తవులు అణిచిపెట్టాలనేది గవర్నమెంట్ సిద్ధాంతం. దాని గురించి ఇప్పుడు ఎన్నెన్నో బయట దేశాల నుంచి మిషనరీలు కూడా రానట్లేదు. అమెరికా నుంచి, ఇంగ్లాండ్ నుంచి స్పీకర్లు వచ్చి వాక్యం చెప్పి వెళ్తారు, వాళ్ళని కూడా రానవుతున్నారు. అందుకని వాళ్ళు ఫోటో పెట్టకుండా, పేరు పెట్టుకుని తెలియకుండా, సువార్త కానీ చెప్పకుండా వేరే పని మీద అన్నట్టు వచ్చి వాళ్ళు సువార్త చెప్తే అంటే అలా అయిపోయింది మన దేశం. మరి ఏమంటే ఏమంటే అంతే మన పాలకులు అటువంటి వాళ్ళు అయిపోయింది అట్లాగే. అందుకనే దేవుడి కృప మీద ఆధారపడే స్వభావం ఉందా లేదా? దేవుడి కృప నాకు అందుతుందా లేదా? దేవుడు నాకు కృప ఉందా లేదా అనేది కూడా మనం పరిశీలన చేసుకుని, దేవుడి కృప లేకపోతే, దేవుడు ఆధారపడే స్వభావం మనకు లేకపోతే, ప్రభువా కృప పడే తండ్రి, కృప కావాలి ప్రభువా, సహాయం చేయండి ప్రభు అని ప్రార్థన. కృప అంటే ఆయన కృప మీద ఆధారపడాలి. దేవుడు చూసుకుంటాడులే, ఆయన కృప నాకు ఉందిలే
అనే నమ్మకం, ఆ స్వభావం అనేది ఉందా లేదో కూడా పరిశీలన చేసుకోవాలి. అంటే కృప మీద ఆధారపడే స్వభావం ఉండాలి. దేవుడి కృప మీద ఆధారపడే స్వభావం ఉండాలి. దేవుడు నాకు సహాయం చేస్తాడు అనే గట్టి విశ్వాసం ఉండాలి. ప్రార్థన చేయడానికి అంటే మన ప్రార్థన సమాధానం రావాలంటే దేవుని కృప కలిగిన బిడ్డకి దేవుడు ప్రార్థన దేవుడు ఆలోచిస్తాడు. యేసేపుకి దేవుడి కృప ఉంది. గోతులో పడ్డ యేసేపుని ప్రధానమంత్రం చేశాడు దేవుడు. కృప ఏం చేస్తుందంటే, ఆ కృప గోతులో పడ్డ యేసేపుని ఎలాగా ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రం చేసిందో అట్లా చేస్తుంది అనమాట. అంటే ఒక మనిషిని ఒక కృప ఉంటే కనుక ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఆశీర్వాదం పొందుకుంటారు. అంటే ఉన్నతమైన స్థితికి చేరుకుంటారు, మంచి ఆశీర్వాదంలోకి వెళ్ళిపోతారు. చూసినట్టు ఆశ్చర్యపోతారు. అయితే ఏం లేటమ్మా, నిన్న మొన్నటి దాకా ఏం లేంటి, ఇప్పుడు నా గురించి ఒక క్వశ్చన్ వచ్చేసింది పాస్టర్లందరికీ. నా గురించి ఒక క్వశ్చన్ వచ్చేసింది. ఏంటా క్వశ్చన్ అంటే, ఇతను ఏం ప్రశ్న, ఇతను ఎప్పుడు వచ్చాడు మన మధ్యకి, మనం ఎప్పుడు నుంచి ఇక్కడ ఉన్నాము, ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాము, సేవ చేస్తున్నాము, నిన్న కాకుండా వచ్చి సంఘాన్ని పెట్టి పేరు తెచ్చేసుకుని ఇప్పుడు మళ్ళీ అయినా అనుకుంటారు. కొంతమంది అసూయ పడుతున్నారు, కొంతమంది ఈర్ష్యపడుతున్నారు. అలా అసూయ పడే కొద్ది ఈర్ష్యపడి దేవుడు ఏదో ఒక ఘనకార్యం చేస్తున్నాడు నా పట్ల, ఏదో ఒక ఘనత చేస్తున్నాడు దేవుడు. ఎందుకంటే ఏమన్నాడు దేవుడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతను తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతను గనపరచదను, శ్రమలలో నేను అతనికి తోడయ్యుందును, అతను విడిపించి గొప్ప చేసేదను, నా లక్షణాలను అతను చూపిస్తానని వాగ్దానాలు ఉన్నాయి. ఎవరికి ఉన్నాయి ఆ వాగ్దానాలు? దేవుడిని నామం ఎరిగిన వాడికి ఆ వాగ్దానాలు ఉన్నాయి, దేవుడిని తెలుసుకున్న వాడికి ఆ వాగ్దానాలు ఉన్నాయి, రక్షణ పొందుకున్న వాడికి ఆ వాగ్దానాలు ఉన్నాయి. దేవుడు కృపగా ఉన్నాడు కదా, అందుకని ఆ వాగ్దానం ప్రకారం దేవుడు కనపరుస్తున్నాడు. ఒక ఆయన నిన్న మీటింగ్ పెట్టి పెద్ద పెద్ద వీళ్ళందరూ వదిలేసి నా ఫోటో పెట్టాడు. వీళ్ళందరూ చూసి మండిపోయింది. వాళ్ళు బాగా ఎంతో ఉంటుంది కదా, అసూయ పక్కనకి నా ఫోటో పెట్టాడు ఆయన. ఎందుకని ఎవరితో పెద్ద పెద్ద సీనియర్ దైవజనులతో వాళ్ళ ఐజీలు, డిఎస్పీలు, పెద్ద పెద్ద వ్యక్తులతో నా ఫోటో వేసాడు. అంటే ఎందుకు వేసాడంటే ఆయన రాజకౌల్ గారు, ఆయన ప్రవచనం వరకు ఉందని ఆయనకి అర్థమైంది. నేను ఒకసారి ఒక ప్రవచనం చెప్పాను, రాష్ట్రం మీటింగ్ లో వాక్యం చెప్తాను. ఆ ప్రవచనం జరిగిపోయింది. ఆ జరిగిపోవడం ఆయన చూశాడు ఒక కల్లారా, అమ్మో ఈయన ప్రవచనం వరకు ఉందన్నాడు. అప్పటి నుంచి ఆయన అందరికీ ప్రవచనం వరకు రాజకీయ గారికి ప్రవచనాన్ని చెప్తాను. ఆయన నా ఫోటో వేసాడు. నేను మీటింగ్ పెట్టి నేను ప్రార్థన చేశాను, ప్రభు నా ఫోటో వేసిన ప్రార్థన, ప్రభు మీటింగ్ జరగలుగుతాను. బ్రహ్మాండంగా జరిగిన మీటింగ్ అట్లాగనమాట. అంటే అట్లాగే దేవుడు ఏదో ఒకటి చేసి నన్ను కనపరుస్తున్నాడు. ఆ మహాదేవుడు ఎందుకంటే కృపను బట్టి, ఆయన కృపను బట్టి ఆ కృప మనకి ఇచ్చాడు. అందుకనే ఈ కృప కలిగిన వ్యక్తి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడి సన్నిధికి చేరుకుంటారు. కృప మీద ఆధారపడాలి, దేవుడి కృప మీద ఆధారపడాలి. ప్రభు చేస్తాడు, సాయం చేస్తాడు అంటే మనుషుల మీద ఆధారపడకూడదు. అలాగా కొండల వైపు లేకపోతే గుట్టల వైపు చూడకూడదు, దేవుడి వైపు చూడాలి, ఆకాశం వైపు చూడాలి. ఆకాశంలో దేవుడు ఉన్నాడు, ఆయన సింహాసనం వేసి కూర్చున్నాడు, మనం భూమి మీద ఉన్నాం. ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు ప్రభు సాయం చేయ తండ్రి అని నువ్వు ప్రార్థన చేయొచ్చుడు, ఖచ్చితంగా సాయం అవుతుంది. అదనమాట. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే కన్నీరు విడుచుచు ప్రార్థన చేసే స్వభావం ఉండాలి. నాలుగోదిగా ప్రార్థన చేసే స్వభావం ధరించుకోవాలి. కన్నీటి ప్రార్థన ఉందా? కన్నీటితో ప్రార్థన చేస్తున్నారా? ఆ స్వభావం ధరించుకోవాలంట. కన్నీరు విడిచి ప్రార్థన చేయాలి, అప్పుడు కనికరం పొందుకుంటాం. ఇప్పుడు మన కళ్ళ ముందు మన పిల్లలు ఏడుస్తుంటే మనకి ఎలా ఉంటుంది? అలాగే దేవుడి కళ్ళ ముందు మనం ఏడుస్తుంటే ఆయన జాలి పడతాడు, కనికర పడతాడు, అప్పుడు సహాయం ఖచ్చితంగా వస్తుంది. తర్వాత మన ప్రభువుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ఇప్పుడు ఏంటంటే ఆయన మీద విశ్వాసం ఉంచాలి. దేవుడు నాకు సాయం చేస్తాడు, తప్పకుండా చేస్తాడు అనే విశ్వాసం ఉంచాలి. అందుకని ఈ 4 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. హృదయమైన బలిపెట్టడం ముందు బాగు చేసుకోండి, దేవుడు కృప మీద ఆధారపడండి, ఆయన విశ్వాసం ఉంచండి, అప్పుడు ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన కూడా మీరు వాక్యాలు చదివి బాగా కీర్తనలు చదవాలి. బాగా కీర్తనలు సామెతలు బాగా చదివితే మీకు ఒక ప్రార్థన వస్తుంది. దానికి అలా ప్రార్థన చేసేది, యోగా అలా ప్రార్థన చేసేది,
ఇలాగా భక్తులు చేసిన ప్రార్థనలు బైబిల్లో ఉన్నాయి, అవి చదవండి. చదివితే అలవాటు డైలీ చేయాలి. డైలీ మానకుండా ప్రార్థన చేస్తే ఆటోమేటిక్ గా ప్రార్థన అలా 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 మంచిగా మనం చేయగలుగుతాం అనమాట. అందులోనే ప్రార్థన అనేది ఒక వాయువు. నేను అంతవరకు మీకు ప్రార్థన చేయలేదు, అంతవరకు నేను ప్రార్థన చేయలేదు. ప్రతిసారి మీరు చేసుకోవాలి ప్రార్థన. మీ ప్రార్థన మీద మీరు ఆధారపడాలి.